వైవాహర్షకు సంబంధించి ఒక వీడియో, అది కూడా ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది కూడా ఒక వ్యక్తి కోసం అనే విధంగా ఆయన చెప్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఎవరి కోసం, ఏం జరిగింది? నిజానికి వైవాహర్ష అంటే అందరికీ తెలిసిన వ్యక్తే. యూట్యూబ్లో మంచి వీడియోస్, కామెడీ కంటెంట్తో చాలా వైరల్గా మారారు. సో అదే విధంగా ప్రజెంట్ ఆయన ఒక ప్రెస్ మీట్లో అయితే మాట్లాడుతూ, అదేవిధంగా ఒక వీడియో బయటకు సోషల్ మీడియా తెగ చక్కర్లు కొడుతుంది. అయితే అందులో మాత్రం మా అంకుల్ మీకు బయట ఎక్కడైనా కనిపిస్తే, ఆయనకి 91 ఇయర్స్ ఉంటాయి, ఆయనకు ఆల్రెడీ అల్జీమర్స్ ఉన్నాయి, ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు, విశాఖ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. లాస్ట్ కంచరపాలెంలోని ఒక సీసీటీవీ ఫుటేజ్లో ఆయన మాకు కనిపించడం జరిగింది. మీకు ఆయన ఎక్కడ కనిపించినా కూడా ఖచ్చితంగా ఆయనకు ఫస్ట్ ఫుడ్ పెట్టిన తర్వాత మా దగ్గరికి తీసుకురండి. ఎందుకంటే ఆయన మీకు కనిపించినప్పటికీ, ఆయన మీ మాట వినకపోయినప్పటికీ కూడా నా పేరు చెప్పకండి, కానీ ఆయన ఫుడ్ మాత్రం పెట్టండి. ఎందుకంటే ఆయన అంటే ప్రజెంట్ ఆయన కొంచెం హెల్త్ కండిషన్ వల్ల నేను ఫ్యామిలీకి భారం అవ్వదున ఇంటి నుంచి వెళ్ళిపోయారు. సో ఫస్ట్ ఆయన కొంచెం కేర్ తీసుకోండి బయట ఎవరైనా చూస్తున్న వాళ్ళు. అండ్ ఇది నేను ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అసలు ఎప్పుడు నా లైఫ్లో అనుకోలేదు, కానీ ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా కాబట్టి మీ అందరి మీడియా సమక్షంలో అందరికీ చెప్తున్నా, మీరు ఖచ్చితంగా దీని గురించి సర్క్యులేట్ చేస్తే ప్రతి ఒక్కరు ఎవరెవరైతే కంచరపాలెం దగ్గర ఏరియాలో ఉన్నారో, ఆయన ఎక్కువసేపు నడవలేరు కూడా, సో అది కూడా ఒకసారి చూడండి. ఆయన కనిపిస్తే మాత్రం ఫస్ట్ కొంచెం ఫుడ్ పెట్టండి. అసలు ఆయన 2-3 డేస్ నుంచి తినలేడు అసలు ఏమి. మాకైతే అక్కడ ఆయన అడ్రస్ కూడా తెలియట్లేదు, వెళ్ళి చూద్దాము అంటే అక్కడ ఎక్కడ మాకు కనిపించట్లేదు. ఆయన మీకు కనిపిస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడండి, తర్వాత మా ఇంటికి తీసుకురండి అనే విధంగా ఇటు వైవాహర్ష చెప్పడంతో ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎవరెవరైతే వైజాగ్ సైడ్ ఖచ్చితంగా ఆయనకు హెల్ప్ చేసానని కోరుకుంటున్నాం. ఇక ఆయన పర్సనల్ విషయానికి వస్తే రీసెంట్ టైమ్స్లలో కొన్ని సినిమాస్ చేస్తూ యాజ్ అ హీరోగా చేశారు. మంచి స్పందన అయితే వచ్చింది ఆయనకి. అటు కమీడియన్గా కూడా మంచి పాత్రలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక రీసెంట్గానే పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది. ఆ వీడియోలు కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంటాయి. ఇంకా ఆయన మాత్రం తన మామకి సంబంధించి ఇలా ఆయన ఆరోగ్యం బాగాలేదు, కొంచెం జాగ్రత్తగా ఆయన కనిపిస్తే మాకైతే కాల్ చేయండి అనే విధంగా కూడా చెప్పారు. సో చూద్దాం మరి, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులే కొంచెం కేర్లెస్గా బిహేవ్ చేసినా కూడా పిల్లల్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. సో అందుకే వాళ్ళని చిన్న పిల్లల్ని ఎలా అయితే చూసుకుంటారో అలా చూసుకోవాలని కూడా అందరూ చెప్తూ ఉంటారు. ఇంకా నిదర్శనం ఆయన దగ్గర చూడొచ్చు. ఆయన మొత్తం చాలా ఎమోషనల్ అయ్యారు. సో మీకు ఎవరైతే వైజాగ్కి సంబంధించిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆయనకైతే హెల్ప్ చేయండి.